హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ A4 కన్సల్టెన్సీ. సో ప్రీవియస్ వీడియోలో ఏంటి అని అంటే ఎనీ ఇంగ్లీష్ ఎగ్జామ్ మినిమం స్కోర్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం స్కోర్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో టుడే వీడియో ఏంటి అని అంటే టోఫెల్ ఎగ్జామ్ అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో టోఫెల్ ఎగ్జామ్లో వచ్చేసి 4 కేటగిరీస్ అయితే ఉంటాయి: రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్. ఈ సెక్షన్కి వచ్చేసి 30 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 120 మార్క్స్ అయితే ఉంటాయి. ఈచ్ సెక్షన్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టైం డ్యూరేషన్ ఎట్లా ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో రీడింగ్ సెక్షన్కి వచ్చేసి 50 to 70 మినిట్స్ అయితే పడుతుంది. 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మల్టిపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటి అని అంటే లిజనింగ్లో ఏంటి అని అంటే యాజ్ ఎ సిస్టమ్ లిజన్ చేస్తూ ఉంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ విని తర్వాత ఆన్సర్స్ చేయాలి. సేమ్ దాంట్లో కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి సేమ్ ఆన్సర్స్ ఇవ్వాలి. 30 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 10 మినిట్స్ బ్రేక్ అయితే ఉంటుంది. ఆ 10 మినిట్స్ బ్రేక్ తర్వాత స్పీకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్పీకింగ్ వచ్చేసి ఏంటి అని అంటే 20 to 30 మినిట్స్ అనేది టైం డ్యూరేషన్ ఉంటుంది. అందులో 4 టాస్క్స్ అయితే ఉంటాయి. ఆ 4 టాస్క్స్లో ఏంటి అని అంటే మనం లైక్ IELTS ఎగ్జామ్స్ లాగా ఫేస్ టు ఫేస్ స్పీకింగ్ కాకుండా టోఫెల్లో ఎలా ఉంటుంది అని అంటే హెడ్సెట్ ఆర్ మైక్రోఫోన్ యూజ్ చేసి స్పీకింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రైటింగ్లో ఏంటి అంటే 2 సెక్షన్స్ ఉంటాయి. 2 సెక్షన్స్లో ఏంటి అని అంటే లైక్ పారాగ్రాఫ్ లాగా రైటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అందులో ఏంటి అని అంటే వొకాబులరీ, రైటింగ్ స్టైల్ అండ్ గ్రామర్ అనేది చెక్ చేస్తారు. సో ఇదైతే ఎగ్జామ్ కంప్లీట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ మార్క్స్ 70 to 80 మార్క్స్ అయితే ఎలిజిబుల్ ఏ కంట్రీకి అయినా. సో ఇదైతే టోటల్ ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెనేషన్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా A4 కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. నియర్ బై జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటికి అవైలబుల్లో ఉంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.